మీరు బలపరిచి మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో ప్రభు మనలందరినీ ప్రేమించి మన కొరకు ఆయన ఇచ్చినటువంటి ఈ మాటను శ్రద్ధగా ఆలకించి మన హృదయంలో ఫీడ్ చేసుకుందాం. ఈ మాట ప్రకారంగా మన జీవితాలు నడిపించుకుందాం, నడుద్దాం. చదవండి. 56వ అధ్యాయం 8వ వాక్యము. కీర్తన 56వ అధ్యాయం 8వ వాక్యము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టిన దినమున. చాలు చాలు చాలు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలేలో అనగా ఒక పుస్తకము లేక ఒక గ్రంథములో అని అర్థం. ఏ గ్రంథం మన కొరకు సిద్ధపరచబడి ఉంది? పరలోక రాజ్యంలో 2 గ్రంథాలలో, ఒకటి నీతి క్రియలు రాయబడే గ్రంథము, 2 లోక సంబంధమైన క్రియలు రాయబడే గ్రంథము. విశ్వాస కొరకు 2 గ్రంథాలు సిద్ధపరచబడ్డాయి. ఇక్కడ దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు కన్నీరు 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 వెలికిస్తూ తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక దినాన కాతు వాడికి దొరికాడు. దొరికినప్పుడు అతన్ని ఎక్కడ తీసుకొచ్చి సౌలుకు అప్పగిస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తూ. ఆ కన్నీటిలో ఈ కవిత్వాన్ని చక్కగా అమర్చాడు. ఏమనంటే, అయ్యా, నా కన్నీరు నీ బుడ్డలో ఉంచబడి ఉంది, కవిలేలో అది దాచబడి ఉంది. కవిలేలు అనగా పుస్తకము లేక గ్రంథమని అర్థము. అంటే పరలోక రాజ్యములో నీ జీవ గ్రంథములో నా కన్నీరు తేటగా భద్రపరచబడి రాస్తావు. ఎన్నిసార్లు కన్నీరు విడిచానో, ఎంత వేదనతో నా కష్టాల్లో కన్నీళ్ళలో నీకు విన్నవించుకున్నానో నీవు చూసావు తండ్రి అని తన కన్నీరు కారుస్తూ మాట్లాడుతూ కన్నీటిని బట్టి ఉచ్చరించిన మాట, నా కన్నీరు నీ జీవ గ్రంథములో లెక్కించుకున్నావయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దైవము. ఆయన పిల్లలు కన్నీరు కారిస్తే తట్టుకోలేరట, సహించలేరట, ఓర్చుకోలేనటువంటి ప్రభు. ఆయన పిల్లలు సమస్యలు వచ్చి మోకరించి ప్రార్థనలో కన్నీరు కారిస్తే, స్తోత్రం, ఆ కన్నీరంతా జీవ గ్రంథములో రాయబడుతూ వచ్చింది. రాయబడుతూ ఉండగా తండ్రి స్పందించి ఆ కన్నీటిని బట్టి ఆ బిడ్డ పట్ల ఆయన కార్యము చేస్తాడు. ఆమేన్. ఈరోజు ప్రభు హెచ్చరించిన, మనకిచ్చిన ఆయన మాట ఏంటంటే, నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది కానీ ఊరికే పోదు. ఆమేన్. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, హిజ్కియా. ఎవరండి ఆయన? మంచి రాజు, మంచి ప్రార్థనా పరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అక్రమ సంబంధము లేనివాడు, అక్రమ సంపాదన లేనివాడు, అక్రమముగా దేనిని ఆశించని వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు హిజ్కియా. దేవుడు అతని గురించి యెషయాకి చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు వెళ్ళు అన్నాడు యెషయా ప్రవక్తతో. వెళ్ళి నేను చెప్పే మాట నా బిడ్డకి చెప్పు. ఎందుకంటే అప్పటికే హిజ్కియా
ఆ గడ్డ చేత ఆ బాధ అనుభవిస్తూ అది మరణకరమైన రోగానికి దారి తీసేటటువంటి రోగమని ఆయనకి తెలియదు. దాంతో ఎంతో బాధపడుతూ ప్రార్థనతో గడుపుతున్నాడు, తండ్రి ముట్టాలి, స్వస్థపరచాలి అని. ఎన్నో నెలలుగా బాధ అనుభవిస్తూ రోజు రోజు క్షీణించిపోతున్నాడు, కానీ కోలుకోవటం లేదు, ప్రార్థన అయితే ఆపటం లేదు. ఆ దీనుడు యొక్క మొర ఆయన ఆలకించి ఆ కన్నీటిని చూసి, హిజ్కియా వద్దకు యెషయా, నువ్వు నా సేవకుడైనటువంటి హిజ్కియా వద్దకు వెళ్ళు అన్నాడు. యెషయా ప్రవక్తని పిలిస్తే, నువ్వు వెళ్ళి అతడికి మరణము సమీపించింది కాబట్టి మరణకరమైన రోగం అదని చెప్పు. ఆ రోగం ద్వారా అతడు చనిపోబోతున్నాడు. తక్షణమే వెళ్ళి చెప్పు, నువ్వు మరణం కాబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకొని హిజ్కియాకు నువ్వు చెప్పు యెషయా అని ప్రవక్త సేవకుడైన యెషయాని పంపించాడు రాజు దగ్గరికి. ఆయన రాజు భవనంలోకి వెళ్ళి, అయ్యా, మీరు మరణం కాబోతున్నారంట, నన్ను పంపించాడు మీ దేవుడు, నా దేవుడు, కాబట్టి మీ కుటుంబమునకు మరణ శాసనం తెలియచేయండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. తెలియచేసుకోండి అని చెప్పి యెషయా ప్రవక్త దైవజనుడు వెళ్ళిపోతున్నాడు. బంగ్లాలో పడి వెళతా ఉన్నాడు. ఈలోగా ఈయనేం చేస్తాడంటే వెంటనే సింహాసనం దిగి ఇంక ఏమీ సమాధానం చెప్పకుండా గోడ తట్టు తన ముఖం తిప్పుకున్నాడట. కన్నీళ్లు కార్చేస్తున్నాడంట. బాగా వినండి, ఈనాడు కుటుంబ సమస్యలు తీరలేదు, శోధన తొలగిపోలేదు, ఈ రోగం నన్ను విడిచిపోదా, ఈ రోగంతో నేను చచ్చిపోవటమేనా, ఇక చివరి దినాలా, నా కొడుకు మారుడా, నా కుమార్తె మారుదా, నా భర్త మారుడా, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవా, నా జీవితంలో ఎప్పుడు ఈ సమస్యలతో నేను కొట్టుమిట్టాడాల్సిందేనా అనుకుంటున్న దేవుని పిల్లలు వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి దేవుడు తెలియచేస్తాడు. నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుడు నన్ను పంపించాడు నీకు చెప్పమని. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వార్త విన్నాడు హిజ్కియా. యెషయా ప్రవక్త వెళ్ళిపోతా ఉన్నాడు. రాజభవనం ఇంకా దాటలేదు. హిజ్కియా లేచాడు, గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు కారుస్తూ అంటున్నాడంట, అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, దయతో సత్యముతో కృపతో జ్ఞాపకము చేసుకోయా అని చిన్న ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని స్వరం మరలా యెషయా ప్రవక్త ఆ రాజభవనం దాటి ఇంకా బయటికి వెళ్ళలేదు. బంగ్లా చివరికి వెళుతూ ఉన్నాడు, రాజుగారి కోటలో నుంచి బయటికి వెళ్ళలేదు. దేవుని స్వరం యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి, యెషయాను నా సేవకుడైనటువంటి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు వెళ్ళి నీ కన్నీరు నేను చూశానని చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూస్తాడంట మన దేవుడు? మన దేవుడు ఏం చూస్తాడంట? హిజ్కియా కన్నీరు పెడుతున్నాడు. ఇప్పుడు హిజ్కియా కన్నీటిని నేను చూడలేను, నేను తట్టుకోలేను. నా సేవకుడని హిజ్కియా కన్నీరు పెడుతుంటే నా రాజు యెషయాను వెళ్ళు, హిజ్కియాకి చెప్పు, ఇదిగో దేవుడు నీ కన్నీరు చూశాడట, నిన్ను స్వస్థపరుస్తున్నాడట, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాడట. అంతేకాదు, యుద్ధములు జరగకుండా అష్షూరు చేతిలో మీరు పడకుండా యుద్ధములను ఆపి శాంతి సమాధానాన్ని ఇస్తున్నాడు అని చెప్పు అన్నప్పుడు యెషయా ప్రవక్త వెంటనే రాజభవనంలోనే చివరికి వెళ్ళిన వాడు మరలా వెనక్కి తిరిగి మరలా రాజుగారు ఉన్న స్థానానికి వచ్చాడు. వచ్చి యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యా, దేవుడు మరలా నాతో మాట్లాడాడు, నీకు చెప్పమన్నాడు.
నీ కన్నీటిని ఆయన చూశాడట. దేవునికి స్తోత్రం. నీ కన్నీటిని చూశాడంట. నిన్ను బాగు చేస్తానన్నాడు. నిన్ను స్వస్థపరిచి ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాడట. బా చదవండి ఆ మాట బైబిల్లో. ఈరోజు అనేక సమస్యలు ఇంటి నిండా ఒంటి నిండా పెట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో గట్టిగా అడ్డుకున్న సాతానుడి యొక్క పునాదులను కదిలించి వాడి స్తంభాలు కూల్చివేసి నీ జీవితంలో దేవుని కార్యములు నిత్యంగా జరిగించేది కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం నుంచి పెద్దగా చదవండి. యెహోవా యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకొని కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి హిజ్కియా వద్దకు వెళ్ళు. అతనితో ఇట్లనుము, అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను నీ అంగీకరించి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నేను ఈ పట్టణమును అష్షూరు వారి చేతిలో పడకుండా విడిపించెదను. చాలు నాన్న, చాలు. దేవునికి స్తుతిని చెప్పండి. నీ కన్నీటిని చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి చూశాడు, ప్రార్థన ఆలకించాడని ధైర్యంగా చెప్తున్నా. సాధ్యం కాంది సాధ్యమైంది ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. సాధ్యము కాంది ఆ బిడ్డ పట్ల సాధ్యం అవటానికి ఒక్కటే, తండ్రి బిడ్డలు తల్లి బిడ్డల బంధం కలుపుకుంది. అమ్మా అయ్యా పరిస్థితిని ఎప్పటికప్పుడే రాత్రి అయినా భయపడకుండా బాధపడుతున్నారా? ఈ టైంలో ఫోన్ చేస్తే నేను బాధపడను తల్లి, అస్సలు బాధపడను. నీలాంటి బిడ్డల కోసమే దేవుడు మమ్మల్ని ఉంచాడు. హల్లెలూయా. నేను బాధపడనమ్మా, అస్సలు సంఘైక్యతలో నమ్మకమైన బిడ్డల విషయం నేను అస్సలు బాధపడనమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అర్ధరాత్రులు చేసిన మీ సమస్యలు వినటానికి నేనున్నానమ్మా. దేవుడు నన్ను ఉంచాడు. చెప్పండి అమ్మా. చెప్పినప్పుడు బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ దేవుడు చేస్తున్నాడమ్మా నమ్మండి. ఆ బిడ్డ కన్నీళ్లు కారుస్తూ నమ్మి కన్నీటి ప్రార్థన చేసింది. హిజ్కియా అవ్వలే. ఆమేన్. ఆ కుమార్తె ఈరోజు సంతోషంగా మన మధ్యలో ఉన్నారు. ఆమేన్. ఇంకా సంతోషించే కార్యాలు ప్రభు ద్వారా పొందుకోబోతున్నారు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడో చూస్తారా? హిజ్కియా కన్నీటిని చూశాను. హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు నీ నా కన్నీటిని చూడడా? హిజ్కియా ఒక్కడే ఆయనకి ఇష్టడా? మనం అందరం అప్పటికంటే ఇప్పుడున్న ప్రజలు కృపాదినములు ఇవి, కృపాకాలం ఇది. ఇప్పుడు ఇంకా త్వరగా మన ప్రార్థనలు ఆలకించే దినాలు తెలుసా? ఒక దినాన ద్వారాలు మూయబడుతున్నాయి. దుష్టుడు చెలరేగే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. సువార్త ద్వారాలు మూసివేయబడే రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఆ దినాలు రాబోక ముందే, పరిశుద్ధాత్ముడు ఎత్తబడక ముందే, సంఘము మహిమ శరీరముతో ఎత్తబడక ముందే, మధ్యాకాశానికి 7 ఏళ్ల ప్రేమ బిందుకి వెళ్ళక ముందు కృపాకాలం నడుస్తూ ఉంది. ఈ కృపాకాలంలో నీ నా హృదయ వాంఛలు తీర్చే దేవుడు, నీ నా శోధన తొలగించే దేవుడు, నీ నా ఇబ్బందులు, కుటుంబంలో మార్పు లేని బిడ్డల్లో మారు మనసు తెచ్చే దేవుడు, దరిద్రతను తొలగించి రోగాలను తుడిచివేసి స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఎప్పుడన్నా కన్నీటి ప్రార్థన ఎంతమంది చేస్తుంటారు? ఇక్కడ చాలా తక్కువ మంది అనుకుంటున్నాను నేను.
నిజమైన నేను విజయవాడలో ఉన్నప్పుడు రక్షణలోకి వచ్చినప్పుడు ఒక దైవజనుడి కూటాలకు వెళ్ళాను. ఆ దైవజనుడు పెట్టిన కూటంలో ఒకే ఒక మాట నా హృదయాన్ని తాకింది. ఏంటో తెలుసా? ఎంతమందిని తాకిందో నాకు తెలియదు. ఆ కూటములో నన్ను తాకిన ఒకే ఒక మాట, నన్ను బలపరిచిన ఒకే ఒక మాట, ఈరోజు మిమ్మల్ని తాకితే గొప్ప ధనిలు అనుకుంటున్నాను. మిమ్మల్ని బలపరిస్తే మీ జీవితాంతం ఈ మాట మర్చిపోకూడదు. నేను మర్చిపోలే ఇప్పుడు కూడా. ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నిజమైన విశ్వాసకి కన్నీటి ప్రార్థన ఉంటుంది అన్నాడు. అంటే కన్నీటి ప్రార్థన లేని వాళ్ళందరినీ ఏ లెక్కలో కట్టుకోవాలి? నిజమైన విశ్వాసిగా ఆ దైవజనుడు ఆనాడు చెప్పాడు. 33 సంవత్సరాల క్రితం ఆ స్వరం ఆ రాత్రి నన్ను తాకిన స్వరం. నిజమైన విశ్వాసికి కన్నీటి ప్రార్థన ఉంటుందట. ఏముంటుందట? చెప్పండి పెద్దగా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించిన దేవుడు ఒక చక్కటి బలమైన మర్మంతో కూడుకున్న సందేశాన్ని నీ ముందుకు తెచ్చాడు, నీ హృదయంలోనికి తెచ్చాడు. ఏంటది? నీవు కన్నీటి ప్రార్థన చేసే విశ్వాసిగా దేవునికి కనబడాలి. నీ ఇంటిలో ఏ సమస్య శోధన ఉన్నా, నీ ఇంటిలో ఏ ఇబ్బందులు ఉన్నా, కన్నీటి ప్రార్థన కావాలి. చేశానండి ప్రార్థన, చేశాను అయ్యగారు ప్రార్థన, చేశాను అమ్మగారు ప్రార్థన. ఎంతకాలం నేను చేస్తున్నానో తెలుసా? సహోదరి, ఎంతకాలం నేను చేస్తానో మాకు, దేవుడికి, ఆ బిడ్డకి తెలుసు. ఎప్పటి నుంచి కాదు ఈ పోరాటం. ఈ సంవత్సరం, ఈ నెలలో, ఈ 2 రోజుల్లో అద్భుతం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరం అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ స్టాప్ పెట్టి ముగిస్తారు. మన దేవుడి దగ్గర కార్యము జరిగే వరకు ముగింపు అంటూ పెట్టకూడదు, ఫుల్ స్టాపులు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ముగింపులు ఫుల్ స్టాపులు పెట్టడం కాదు. మనం పట్టు కార్యము జరిగే వరకు పట్టు వదలకుండా కన్నీటి ప్రార్థన చేసే విశ్వాసి నిజమైన విశ్వాసి. ఆ దైవజనుడు ఆనాడు చెప్పాడు, నా హృదయంలో ఫీడ్ అయింది ఆ మాట. నిజమైన విశ్వాసి కన్నీటి ప్రార్థన కలిగి ఉంటారు. అంటే కన్నీటి ప్రార్థన లేని వాళ్ళందరినీ ఏ లెక్కలో చెప్పినట్లు దైవజనులు? నిజమైన విశ్వాసి కాదు అని అర్థమైంది. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక రోజున మానవులమైన మనమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అనేక చోట్ల కన్నీరు పెట్టాడు. లాజరు మార్తా మరియల ఇంటికే వెళ్ళేవాడట. బెతానియా గ్రామం వెళితే ఆ కుటుంబానికి ఆ ఇంటికే వెళ్ళి ఊరంతా తిరిగి అద్భుతాలు చేసేవాడు. చివరికి మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళి ఆ ఇంట్లోనే ఆహారం తీసుకుని ఆ ఇంట్లో నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు వెళ్ళేవాడు. మరలా గ్రామం వెళ్తే ఆ ఇంటికే వెళ్ళేవాడు. ఆ ఇంట్లోనే ఆయన ఆతిథ్యం స్వీకరించేవాడు. ఒక దినాన ఆ అక్క చెల్లెలకున్న సహోదరుడు లాజరు చనిపోయాడు రోగంతో. దేవునికి స్తోత్రం. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు. తర్వాత 4 దినాల తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు అక్క చెల్లెలు బహుగా ఏడుస్తున్నాడు. నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదయ్యా. దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. అంతకుముందు మార్తకి కన్నీరు ప్రార్థన, కన్నీరు కార్చి దేవుని దగ్గర మొరపెడుతూ ఉందో లేదో నాకు తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ తమ్ముడు చచ్చిపోయినాక మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అక్క చెల్లెలు. అంతకుముందు అదే కన్నీటి ప్రార్థన, రోగిగా ఉన్నవాడిని స్వస్థపరచమని దేవుని పాదాల దగ్గర మొరపెడితే హిజ్కియాను ముట్టి స్వస్థపరిచిన దేవుడు ఆయన్ని స్వస్థపరిచేవాడేమో. అయినా అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఇది దేవుని మహిమార్థమై వచ్చిన మరణము అన్నాడు. దేవుడు మహిమపరచబడటానికి వచ్చిందంట ఆ బెతానియా గ్రామ ప్రజలందరి కళ్ళెదుట అద్భుతం జరగడానికి. సమాధి ఎక్కడుందమ్మా అని అడిగాడు. తీసుకెళ్ళారు. యేసు ప్రభు 4 దినాలైంది చనిపోయి కప్పు కొడుతుంది అంటుంది. మార్త వచ్చి, మరియలు వచ్చి సమాధి ముందు ఉన్న రాయి తీయండి అంటే 4 దినాలు అయిందయ్యా చనిపోయి. ప్రభుకి అసాధ్యమైంది ఏదైనా ఉందా? 4 దినాలైనా కూడా
ఆరోగ్యవంతమైన శరీరంతో లేపుతాడు. యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది. పసిబిడ్డ శరీరం వల్ల యోబును స్వస్థపరిచి లేపలేదని నా తండ్రి. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాయి తీయండి అన్నాడు. రాయి తీస్తుండగా ప్రభు అంట ఒక్కసారి తట్టుకోలేని దుఃఖంతో కన్నీరు కార్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తట్టుకోలేని దుఃఖంతో కన్నీరు కార్చాడట ప్రభు. హల్లెలూయా. ఆయన కన్నీరు కార్చి వేదన చెందుతున్నాడంట. ఎంతో కన్నీటితో ఆందోళన చెందుతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కన్నీరు కార్చి వేదన చెంది బాగా దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారట, ఈయన లాజర్ని ఎంత ప్రేమించాడో, ఈయన లాజర్ని ఎంత ప్రేమించాడో అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ లాజరు యొక్క పాపములు బహుభయంకరంగా కనబడి ఆయన కన్నీరు పెట్టాడు. లాజరు దోషములు పెట్టిన తర్వాత లాజరు బయటికి రా అన్నాడట. అంతే, ఒకే ఒక్క స్వరము చనిపోయిన వాడికి జీవమునిచ్చి కుళ్ళిపోయిన డెడ్ బాడీ క్షేమంగా బయటకు వస్తూ ఉంది. అక్కలే అన్నారు, కుళ్ళిపోయి ఉంటుంది, కంపు కొడుతుంది. చనిపోయి 4 దినాలైంది, కుళ్ళిపోయి ఉంటుంది, కంపు కొడుతుంది అని అక్కలే సాక్ష్యం ఇచ్చారు. కానీ బయటకు వచ్చినప్పుడు లాజరు చక్కటి శరీర దేహముతో బయటకు వస్తున్నాడు. ఆమేన్. సజీవుడిగా బయటకు వస్తున్నాడు. దేవుని స్వరం ఎప్పుడైతే లాజరు బయటికి రాని కేక వేశాడు తండ్రి, మరణము పటాపంచలై సజీవుడిగా లేచేస్తున్నాడు. ఏం కార్చాడు దేవుడు? కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ నా కన్నీటిని కూడా నాట్యంగా మార్చాలని, మన శాప పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కొట్టివేసి వాటిని దూరపరిచి తుడిచివేసి ఎన్నటి జ్ఞాపకం చేసుకుండా మన పాపాలన్నీ తుడిచివేసి మన కుటుంబంలో అద్భుతాలు చేయాలని, స్వస్థతలు జరిగించాలని నీకు నాకు ఈరోజు ఇస్తున్న హెచ్చరిక, కన్నీటి ప్రార్థన. నీ కన్నీటిని చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ పిల్లల విషయమా, భర్త విషయమా, వివాహాల విషయమా, ఉద్యోగాల విషయమా, దేవుని బిడ్డలారా రక్షణ విషయమా, కుటుంబంలో సమాధానం లేక జీవిస్తుండే సమాధానమైన విషయమా, ఏ సమస్యని ఈరోజు నా ప్రభు ఇస్తున్న హెచ్చరిక, దేవుని బిడ్డ నీకు నాకు కన్నీటి ప్రార్థన కావాలని బైబిల్ సెలవిస్తావు. రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు బయలుదేరి శిష్యులు తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ వెళుతుండగానే కొంత దూరములో యెరూషలేము పొలిమేర్లు వచ్చాయి. యెరూషలేము పొలిమేర్లలో నిలబడిన దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పొలిమేర్లలో నిలబడిన దేవుడు యెరూషలేము పొలిమేర్లకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా ప్రభు ఆగిపోయి నిలబడ్డారట. శిష్యులు కూడా హఠాత్తుగా ఆగిపోయి అలానే ఆయనతో పాటు నిలబడి ఉన్నప్పుడు ప్రభు స్వరం ఎత్తి, యెరూషలేమా, యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్ళతో కొట్టుచు ఉండుదానా? ఈ దినమందైనా నువ్వు సమాధానకరమైన సంగతులను తెలుసుకొని నీకు ఎంతో మేలు అని కేకేస్తున్నాడట. ఎందుకు కేకేస్తున్నాడు ప్రభు అని నేను కొద్దిసేపు ఆలోచన చేసి ధ్యానం చేస్తాను. దైవజనులందరూ ధ్యానం చేస్తారు ఒక్కొక్క విషయంలో.
యెరూషలేము మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇక కొంతకాలానికి టైటన్ అనే చక్రవర్తి దండెత్తి వచ్చి యెరూషలేముని అల్లకల్లోలముగా చిరఛేదనాలు చేయబోతున్న దినాలు సమీపంగా ఉన్నాయి. అది జరగకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెరూషలేము మీదకి భయంకరమైన ఉగ్రత కొన్ని సంవత్సరాలకి రాబోతుంది. అది జరగకుండా ఉండాలి. ఆ ఉగ్రత త్రోసివేయబడాలి, ఆ ఉగ్రత కొట్టివేయబడాలని ఆశతో ఇప్పుడైనా ఈ బిడ్డలు నా మాట వింటే, నా ప్రవక్తల మాట వినకుండా రాళ్లతో కొట్టి చెబుతున్నా, యెరూషలేము ప్రజలు ఇప్పుడైనా నా మాట వింటే వీరి మీదకి రాబోతున్న మహా ఉగ్రత నేను తప్పించాలి అని, తప్పిస్తాననే ఆశతో యెరూషలేము ఈ దినమందైనా సమాధానకరమైన సంగతులను గ్రహించిన నీకెంత మేలు అని ప్రభు కేక వేసి వాళ్ళకి సందేశాన్ని అందిస్తుంటే ఒక్కరు కూడా స్పందించలేదట. ఆయన ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? అక్కడికి వచ్చి యెరూషలేము మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. నా స్వరూపంలో చేసుకున్న నా పిల్లలు నా రాజ్యానికి వారసులు కావాలి, నాతో యుగయుగములు ఉండాలి, కానీ ఉగ్రతకి బల అగ్నిగుండ పాలు కాకూడదని యేసయ్య ప్రేమమూర్తి కన్నీరు కారుస్తూ వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. భయంకరమైన శాపం వారి మీదకి వచ్చేస్తుంది. గొప్ప గొప్ప ప్రవక్తలను రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. వారు సమాధానకరమైన వార్త తీసుకుని వెళ్ళారు. యేసే నిజమైన దేవుడు, రక్షణ పొందండి. రక్షణ పొందకపోగా, యేసు ప్రభు వైపు తిరగకపోగా వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. యేసు దేవుడు అంటావా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉగ్రతను చూశాడు, కన్నీరు కారుస్తున్నాడు, కన్నీరు కారుస్తూ కేకలు వేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ దినమందైనను నీవు సమాధానకరమైన సంగతులను వినిన యెడల నీకెంతో మేలు. ఈ దినమందైన మనసు మార్చుకో, పశ్చాత్తాపడు, దేవుని వైపు తిరుగు, దేవుని రాజ్యం వైపు తిరుగు. దేవుని సువార్తను అంగీకరించి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు. కన్నీటితో కేకలు వేస్తూ ఎందుకు కార్చాడండి కన్నీరు? ఎందుకు కార్చాడండి? లాజర్ని లేపడానికి కార్చాడు. యెరూషలేము పొలిమేర్లలో నిలబడి కన్నీరు ఎందుకు కారుస్తున్నాడంటే భయంకరమైన ఉగ్రత రాబోతా ఉంది. సరిగ్గా యేసు ప్రభువును సిలువ వేశారు. అప్పటికి 33.5 సంవత్సరాల వయసులో ఉన్నాడు యేసయ్య. 30వ సంవత్సరంలో సువార్త మొదలుపెట్టాడు. 3.5 సంవత్సరాలు సంపూర్తి చేశాడు. సిలువ మరణం ద్వారా లోకాన్ని విడిచాడు. కరెక్ట్గా 70వ సంవత్సరంలో టైటన్ అనే చక్రవర్తి ఒక అర్ధరాత్రి యెరూషలేమును చుట్టేశాడట. బలమైన సైన్యముతో, బలమైన ఆయుధాలతో చుట్టేసి నైటే యేసు ప్రభు నిలువుగా సిలువ వేస్తే వాళ్ళని తల్లకిందులుగా సిలువ వేసి మేకలు బిగించి కొట్టి, రంపాలతో కోసేసి, కొర్రలతో కొట్టేసి, కత్తులతో నరికేశారట. పసి పిల్లలతో సహా పెద్దల బట్టి పిల్లల మీద కూడా ఉగ్రత చేసింది. అది చూసి ఆయన కన్నీరు కార్చి కేకలు వేస్తున్నప్పుడు ఆయన మారుతారేమో అనుకున్నాడు. ఒక్కరిలో కూడా మార్పు రాలేదు. ఎంతమంది మోడుబారు ఉన్నారో అంతమంది మీదకి తప్పించుకుని కొండల్లోనికి పారిపోయిన వాళ్ళు తప్ప యెరూషలేములో గుర్రపు కళ్యాల వరకు, కళ్ళెం ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది. అంటే ముట్టెల వరకు రక్తం ఏరులై పారుతుందంట. తెల్లారేసరికి దొరికిన వాళ్ళు దొరికినట్లే యేసు ప్రభువును సజీవుగా సిలువేశారు. వీళ్ళని తల్లకిందులుగా సిలువేయించేశారట. యెరూషలేము చుట్టూ సిలువలేనట, లోపలన్నీ శవాలేనట, రక్తం ఏరులై పారుతుందట. జరిగిపోయిన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ద్వారా మన మీద ఉన్న ఉగ్రతలు
వాళ్ళ భర్తను బట్టి ఏమైనా ఉగురుతుందేమో, భార్యను బట్టి ఉగురుతుందేమో, పిల్లలను బట్టి ఉగురుతుందేమో. విశ్వాస, నిజమైన విశ్వాస రోజు కన్నీటి ప్రార్థనతో కీడులు తొలగించుకోవాలి. సమస్యలు తీర్చుకోవాలన్నా కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. కన్నీటిని చూస్తాడట, ఆ ప్రార్థన అంగీకరిస్తాడని 2 మాటలు రాయబడి ఉన్నాయి యెషయా గ్రంథంలో. నీ కన్నీటిని చూస్తాను హిజ్కియా, నీ ప్రార్థన అంగీకరించాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా కన్నీరు కారిస్తే, నీవు నేను కూడా కన్నీరు పెట్టి నీ సమస్య గట్టు ఎలాంటిదైనా, ఎంత మూర్ఖుడు మారకపోయినా, ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోయినా కన్నీటి ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్ని సంబంధాలు కుదరకపోయినా కన్నీటి ప్రార్థన ద్వారా చక్కటి సంబంధం వస్తుంది. ఈరోజు దేవుని పిల్లలు, మనకి ప్రాంతంలో స్థలం దొరకటానికి వెనక డబ్బే కారణం కాదు. దైవ సేవకులు ఏ సందర్భాల్లో కన్నీరు కారుస్తే ఎలా ప్రార్థన చేశారో ప్రేమమూర్తి చూశారు. పేదలతో ఎలా కన్నీరు కార్చాము. సమయం అయిపోతుందయ్యా, మీరు ధనం ఇచ్చి స్థలం ఇవ్వండి. 300 మంది ఆరాధించుకునే స్థలాన్ని ఫస్ట్ ఇవ్వండి అయ్యా. మీరు ఇవ్వకపోతే సంఘం ఎక్కడ ఆరాధన చేసుకోవాలి? నీ పిల్లల అనాథలు కాదు కదా అని ఎన్నిసార్లు కన్నీరు కార్చాము. ప్రేమమూర్తికి తెలుసు, మీకు ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కన్నీరు నాట్యంగా మార్చబడే రోజు. నీ కన్నీటిని ఆయన చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన కన్నీరు కారుస్తూ నువ్వు చేసే ప్రార్థన ఆయన అంగీకరించి, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో కార్యం చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నది, కవిలో అది దాచబడి ఉన్నది. పూర్వదినాల్లో ప్రభు రాకడకి ముందు విశ్వాసి కన్నీరు కారుస్తా, కన్నీటినంట చర్చిలో ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఎవరు చేస్తున్నారో చూసి కొంతమంది వెళ్ళి బుడ్డిలో పట్టి దాని మీద వారి పేరు రాసి జాగ్రత్తగా ఉంచి, చనిపోయినప్పుడు ఆ బుడ్డిని, వారి పేరు మీద ఉన్న బుడ్డిని తీసి వారి సమాధి పెట్టిలో పెట్టి భూస్థాపన చేసేవారంట. ఎందుకంటే అది కూడా అక్కడికి వెళుతుంది. కానీ ఇక్కడ మర్మం ఏంటంటే, కవిలో దాచబడి ఉన్నది నా కన్నీరు అన్నాడు. అంటే నీ గ్రంథంలో రాయబడి ఉంది నా కన్నీరంతా అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కవిలేలో అనగా పుస్తకము లేక గ్రంథం అని అర్థం. పుస్తకము లేక గ్రంథం. ఏ గ్రంథం ఉంది అక్కడ? జీవ గ్రంథము, వేరొక గ్రంథాలు ఉన్నాయి. దావీదు కన్నీరంతా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ధైర్యంగా చెప్తున్నాడు. యెషయా కన్నీటిని చూశాడు, దేవుడే చెప్తున్నాడు. యెషయా ప్రవక్తల్ని చెప్తున్నాడు, దేవుడిని కన్నీటిని చూశాడట, నీ ప్రార్థన అంగీకరించాడట. ఈరోజు నీవు నేను హిజ్కియా కంటే కూడా దేవునికి ఇష్టమైన ప్రేమ కలిగిన బిడ్డలము. హిజ్కియా కంటే కూడా మనల్ని ఇంకా బహుగా ప్రేమిస్తున్నాడు. ఈ కృపాకాలంలో అది గుర్తించండి. ఈ కృపాకాలంలో నువ్వు చిన్న కన్నీరు పెట్టి ఏ సమస్య కొరకు, నీ బిడ్డల కొరకు, భర్త కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, అప్పుల నుంచి విడుదల కొరకు, మంచి ఇల్లు కట్టుకొనడం కొరకు నువ్వు ఏ విషయంలో కన్నీరు కార్చిన, రక్షణ నీ కుటుంబీకుల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీరు ఊరికే పోనే, కంపల్సరిగా నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం దక్కుతుంది. నువ్వు ఆశించిన ఉద్యోగం వస్తుంది, నువ్వు ఆశించిన రక్షణ వస్తుంది, నువ్వు ఆశించిన ఇల్లు కట్టుకుంటావు, నువ్వు ఆశించిన ఉద్యోగమే కాదు వివాహం జరుగుతుంది, నువ్వు ఆశించిన సంతానాన్ని పొందుకుంటావు, నువ్వు ఆశించిన బిడ్డలు నీ ఒడిలో ఉంటారు. కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు కానీ జీవితాన్ని కొనసాగిస్తే నీ తండ్రి దగ్గర మనుషుల దగ్గర కాదు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దగ్గర
నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తే హిజ్కియా వలె హిజ్కియా ఎవరికి భార్య పిల్లలు కూడా చెప్పలేదు. ఇదిగో దేవుడు పంపించాడు, ప్రవక్త వచ్చాడు, ఇలా చెప్పాడని ఎవరికి చెప్పలేదు. ఇంటిని జాగ్రత్తగా చక్కబెట్టుకోమన్నారు. పెద్దవాడికి పరిపాలన ఇద్దామా, చిన్నవాడికి పరిపాలన ఇద్దామా అని అడగలేదు. వెంటనే దిగాడు, గోడ త్రట్టు ముఖం తిప్పుకొని చేస్తూ ఉన్నాడు ప్రార్థన. దేవుని బిడ్డ, ఈరోజు నేను ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళి కార్యాలు జరగాలంటే కన్నీటి ప్రార్థన అవసరం. నిరుత్సాహం అనేది నీ జీవితంలో వద్దే వద్దు. క్రైస్తవ జీవితంలో నిరుత్సాహం కనబడకూడదు. బలవంతుడైన దేవుడు, శక్తి గల దేవుడు, కార్యాలు చేసే దేవుడు లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. ఇక్కడ చూస్తారు, లేనిది ఉన్నట్లుగా జరిగింది. హల్లెలూయా. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు కన్నీటి ప్రార్థనకు నువ్వు సమయం ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తే మీ కుటుంబాలలో ఏ కొదువులు మిమ్మల్ని పీల్చి పిప్పు చేయలేవు. ఏ సమస్య మిమ్మల్ని జయించలేదు. మీరు జయిస్తారు ఆ సమస్యని కన్నీటి ప్రార్థన ద్వారా. దేవుని సంగమా, కన్నీటి ప్రార్థనకి నువ్వు అలవాటు పడాలి. కన్నీటి ప్రార్థనకి ఆసక్తి చూపాలి. కన్నీటి ప్రార్థన కోసం ఆరాటపడాలి. నిజమైన విశ్వాసి కన్నీటి ప్రార్థన కలిగి ఉంటారని దైవజనుడు చెప్పిన సత్యం నా జీవితంలో నెరవేరింది ఎన్నోసార్లు. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు, 1-2 సార్లు కాదు. ఇప్పటికి కూడా చర్చి స్థలం విషయంలో నా తండ్రి నన్ను చూశాడు. ఏ సందర్భాలలో స్థల విషయాలు ఎలా కన్నీరు కార్చాం. ఒక డబ్బే ముఖ్యం కాదండి. డబ్బు కోసము కన్నీరు కార్చాం, స్థలం కోసం కన్నీరు కార్చాం, నువ్వు ఇచ్చావయ్యా అని కన్నీరు కార్చాం. ఇచ్చేశాడు. ప్రయత్నిస్తుంది చెప్పండి. దేవుని బిడ్డలు కన్నీటి ప్రార్థన ద్వారా అసాధ్యమైంది సాధ్యపరచబడతాయి. ఎంతటి గడ్డు సమస్య అయినప్పటికీ నీ జీవితంలో కన్నీటి ప్రార్థనను కొనసాగిస్తే ఎదురులేని జయ జీవితమే కానీ ఓటమి లేనే లేదు ఎక్కడ. ఎందుకంటే కన్నీటి ప్రార్థన చూసి, కన్నీటితో చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే తండ్రి నీ వెన్నంటి ఉంటారు. నీ కన్నీరు బొట్టు రాలటమే ఆయన సన్నిధి నీ ముందుకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డ, ఇది సత్యము, సత్యము, సత్యం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుడు మిమ్మలను నిరుత్సాహపడకుండా కన్నీటి ప్రార్థనతో బలపరచునుగాక. దేవుడు మీ జీవితంలో ఇది నా వల్ల కాదు అని నిరుత్సాహం రాకుండా బలపరిచి, ధైర్యపరిచి కన్నీటి ప్రార్థనతో జయము, జయము, జయము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.